ఓం నమ శివాయ. ఈరోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. ఎవరికైనా సరే లైఫ్లో ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మనం ఈ కార్తీక మాసం ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా సరే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. అందుకని చెప్పేసి ఆ శివుడిని మెప్పించండి. వీలున్నప్పుడల్లా వీలైతే రోజు కార్తీక మాసం అంతా పొద్దున్నే వెళ్ళి శివుడి గుడిలో ప్రదక్షిణాలు చేయడం, లేకపోతే దీపాలు పెట్టడం, లేకపోతే శివుడికి అభిషేకం చేయించడం. శివుడికి ఒకవేళ కొంతమందికి గుడికి వెళ్ళే ఖాళీలు అవి ఉండవు, అలాంటప్పుడు కుదరదు. అందుకని పొద్దున్నే లేచి చన్నీటి స్నానం వీలైతే, లేకపోతే ఆరోగ్యం లేకపోతే వేడి నీటి స్నానమైనా తెల్లవారుజామున చేసి శివుడికి అష్టోత్తరం చేసి అలా ఏదో ఒక స్తోత్రాలు చదువుకుని ఇంట్లో అయినా సరే దీపం పెట్టి చేసుకోండి. మీ కర్మని కరిగించుకోండి. ఒకవేళ విసిరి చెట్టు, మారేడు చెట్టు, ఆ చెట్లు ఏమన్నా మీకు అందుబాటులో ఉంటే వాటి కింద దీపాలు పెట్టండి. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టండి. రోజు వీధిలో దీపం పెట్టండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. శివుడికి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైనది. అది చేస్తే కూడా మన కర్మను మనం కరిగించుకోవచ్చు. ఏ సమస్య నుంచైనా మనం బయటపడవచ్చు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.